చెయ్యనన్నది. అక్క తెచ్చిన కొత్త చీర కట్టనన్నది. మా అమ్మ తెచ్చిన మల్లెపూలు ముడవనన్నది. మొగుడు చేత ముట్టికాయలు తింటానన్నది. నాన్న నాన్న నాకు ఒక కథ చెప్పవా? అబ్బా, నాకు పని ఉంది, వెళ్ళి మీ అమ్మని అడుగు. అమ్మ అమ్మ నాకు ఒక కథ చెప్పవా? నాన్న చెప్పమంటే పనుందన్నాడు. అవునా, ఏదో పనుందన్నారా? ఎప్పుడు ఇంతే, సీఎం కూడా ఇంత బిజీగా ఉన్నాడు. నాకు వంటింట్లో పనుందమ్మా, వెళ్ళి మీ నాన్నమ్మని అడుగుపో తల్లి. మీరు ఎప్పుడు ఇంతే, నాకు పాట పాడరు, కథ చెప్పడు. నానమ్మ నానమ్మ నాకు ఒక కథ చెప్పవా? నా తల్లి నా తల్లి, నా బంగారు తల్లి, పద పెరట్లోకి వెళ్ళి చెప్పుకుందాం. అబ్బా, ఏంటి పాచిపోయిన వాసన వస్తుంది? ఏమీ లేదండి, నిన్న మిగిలిపోయిన ఉప్మా ఉంటే బయట పడేయడానికి వెళ్తున్నాను. ఎందుకంత ఎక్కువ చేశావే? నువ్వు తిని పడస్తావని చేశాను. దీని పేరు ప్రభావతి. కోపం చాలా అతి, అసలు లేదు మతి, చాలా పెద్ద కోతి. పగులుతుంది మూతి. అయినా పడేయడం ఎందుకు? ఆ ముసిలి దానికి ఇస్తే పోలా? అత్తయ్య అత్తయ్య, నీకోసం ఉప్మా చేసుకొని వచ్చాను, తినండి. ఇది పాచిపోయింది, నేను తినలేనమ్మా. నీకేమైనా వేడి వేడిగా జీడిపప్పు ఉప్మా చేసుకొని రమ్మంటావా? పెట్టింది తిను, లేకపోతే మూల కూర్చొని ఉండు. నువ్వేమైనా ఒలింపిక్స్కి వెళ్తున్నావా? మీ అమ్మతో నేర్లేకపోతున్నాను. మీ అమ్మని వృద్ధాశ్రమానికి చేర్చండి. ఇప్పుడు ఏమైంది? మీరేమో పొద్దునంట ఆఫీస్కి వెళ్తారు, అదేమో స్కూల్కి వెళ్తుంది. మీ అమ్మకి చాకరీ చేయలేకపోతున్నాను. ఇంట్లో నేనన్నా ఉండాలి, ఆమె అన్నా ఉండాలి. సరే, రేపు చెప్తానులే. ఈరోజే చెప్పండి. ప్రొద్దుటూరు వృద్ధాశ్రమం అండి. ఒక ముసలావిడను మీ ఆశ్రమంలో చేర్చాలనుకుంటున్నాం. అనాథలను మాత్రమే చేర్చుకుంటానంట. అనాథం చెప్పచ్చు కదండి. సరే, రేపు చెప్తానులే. ఈరోజే చెప్పండి. హలో, కడప వృద్ధాశ్రమమా అండి? మీ మీ ఆశ్రమంలో ఒక ముసలావిడను చేర్చాలనుకుంటున్నాం. సరే, రేపు వస్తాం. ఈరోజే వస్తామని చెప్పచ్చు కదండి. ఏంటి నాన్న, నానమ్మని ఎక్కడికి పంపిస్తున్నారు? ఏమీ లేదమ్మా, నానమ్మని ఇంట్లో సరిగా చూసుకోలేకపోతున్నాం, అందుకని వృద్ధాశ్రమంలో చేర్చాలనుకుంటున్నాం. అయితే ఆ నెంబర్ నాకు కూడా ఇవ్వు. మీరు కూడా వృద్ధులు అయ్యాకమే నేను కూడా మిమ్మల్ని అక్కడికే పంపిస్తాను. అయ్యో, నన్ను క్షమించమ్మా. నన్ను కాదు, నానమ్మని అడగండి. నన్ను క్షమించయ్యా. క్షమించమ్మా. గుడ్ గుడ్, లేవండి, నానమ్మ మిమ్మల్ని క్షమించింది. దీని